బీజేపీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు పేరూరు సత్యనారాయణ డివిఎస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డీల కులం సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా వెనుకబడి ఉన్నామని అన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది వివిధ రకాల చేతి వృత్తులతో జీవిస్తున్నామని, రాష్ట్రంలో గల అన్ని జిల్లాల్లో మేము వ్యాప్తి చెంది ఉన్నామని అన్నారు. ప్రభుత్వాలు వేస్తున్న బీసీ కులాల కార్పొరేషన్లో మాకు ప్రాధాన్యత కల్పించమని కోరారు అని అంటున్నారు పేరూరు సత్యనారాయణ. వడ్డీల కార్పొరేషన్లో పదవులన్నీ కూడా కైకలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సు ప్రాంత వాసులకే ఇస్తున్నారని, ఇది మిగతా ప్రాంతం వారికి కాస్త ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అలా కాకుండా అన్ని జిల్లాలలో ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించమని తమని సమన్వయంగా కోరుకుంటున్నామని తెలియజేశారు. స్టేట్ ప్రెసిడెంట్ జాతీయ కౌన్సిలర్ సభ్యులు సోమ వీర్రాజును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆర్థికంగా దెబ్బతినండి. వాళ్ళందరూ తెలుసు. పిల్లలు అప్పుడు చదువుకునే సమయం అది. పిల్లలు అందరూ వచ్చారు, ఎక్కడ సెటిల్ అయిపోతుంది. ప్రజలంగా యాక్టివ్గా పనిచేయడానికి ప్రజలంగా సిద్ధంగా ఉన్నాం. బయటకు వస్తాం. ఒకసారి